హాయ్ అండి. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేయాలని అనుకుంటున్నాను. చూడండి, ఫస్ట్‌గా మనం చికెన్ క్లీన్ చేసిన తర్వాత నీట్‌గా క్లీన్ చేసుకొని వాటి ఘాట్లో పెట్టుకొని దాన్ని మ్యారినేట్ చేయాలండి ఫస్ట్. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఒక స్పూను ఉప్పు, ఒక స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసానండి. తర్వాత దీంట్లో గరం మసాలా వేసాను ఒక స్పూను, ఒక స్పూను నిమ్మరసము, తర్వాత ఒక చిన్న కప్పు పెరుగు వేసానండి. ఇవన్నీ బాగా కలిపి మనకి చికెన్ ముక్కల్ని మసాజ్ చేసినట్లుగా చేయాలండి. ఓన్లీ కలిపి పెట్టడం కాదు, వాటికి బాగా పట్టేటట్టు ఒక 2-3 నిమిషాలు వాటి మసాజ్ లాగా అదంతా కూడా పేస్ట్ అంతా పట్టేటట్లుగా నీట్గా చేయాలండి. చేసి ఒక పక్కన ఒక హాఫ్ అన్ అవర్ కానీ, లేదంటే ఎంత ఎక్కువ టైం మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటే అంత బాగుంటుందండి. మినిమం 1 అవర్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత బాండీలో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసాను. దాంట్లో ఆనియన్స్ వేసి వేయించాను. కాబట్టి గరం మసాలా, హోల్ గరం మసాలా వేసాను. దాంట్లో పుదీనా, కసూరి వేసేసాను. కసూరి మేసి నేనే తయారు చేసుకున్నాను ఇంట్లోనే. తర్వాత ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసి కొంచెం బాగా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత చికెన్ మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలు వేయాలి. వాటిని బాగా ఒక 10 మినిట్స్ బాగా ఉడకనివ్వాలండి. దాంట్లో నీరంతా ఇంకిపోయి కొంచెం ఫ్రై అయ్యే వరకు, ముక్కలు ఫ్రై వరకు ఉడకనివ్వాలి. నీళ్ళు ఇప్పుడు పోయకూడదండి. ఆల్మోస్ట్ ముక్కలన్నీ కూడా ఉడికినట్లు మనకు అర్థమవుతుంది. కొంచెం బాగా ఉడికిన తర్వాత అప్పుడు మనం ఎక్కువ నీళ్ళు వేయకూడదండి, తక్కువ నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే దమ్ బిర్యానీ చేసుకున్నాం కాబట్టి గ్రేవీ ఎక్కువ ఉండకూడదు. కొద్దిగా నీళ్ళు పోసి వాటిని బాగా కొంచెం బాగా మెత్తగా అయ్యే వరకు ఉడకనివ్వాలి ముక్కలన్నీ కూడా. తర్వాత పక్కన గిన్నెలో నీళ్ళు పెట్టుకొని ఒక 2 కప్పులకి 4 కప్పులు నీళ్ళు తీసుకున్నాను. వాటిలో వేడి నీళ్ళు కాగిన తర్వాత హోల్ గరం మసాలా, తర్వాత బియ్యము వేసేసి బాస్మతి బియ్యం వేసానండి. వాటిలో నిమ్మరసము, ఒక 2 స్పూన్లు నెయ్యి, కొత్తిమీర అవన్నీ వేసి బాగా మరగనిచ్చాను. తర్వాత ఈలోగా మనం అన్నం ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలండి. ఒక 50% ఉడికితే చాలండి. ఒక వేరే బాండీ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ రైస్ వరకు మనం కింద పరిచేసి తర్వాత మనం చేసిన ఆ చికెన్ ముక్కలన్నీ కూడా వేసేయాలండి. గ్రేవీతో సహా వేయాలి. తర్వాత మనకి మిగిలిన సగం అన్నాన్ని పైన వేసి ఆనియన్స్, అంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయండి, ముందే వేయించి పెట్టుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ వేసి దాంట్లో కొత్తిమీర, తర్వాత పుదీనా కూడా వేసేసి దాంట్లో ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేయాలండి. ఇది ఇట్లా వేసి బాగా చివరి వరకు నెయ్యి ఒక బాగా లాస్ట్ వరకు వెళ్ళి బాగా లోపల కూడా బాగా టేస్టీగా ఉంటుంది. రైస్ అంతా కూడా మంచి స్మెల్ వస్తుందండి. దానిపైన మూత పెట్టి నేను బరువుకి నీళ్ళ గిన్నె పెట్టానండి, బరువు కోసము, దమ్ ఎక్కడికి పోకుండా. కొంతమంది గోధుమ పిండి అవన్నీ పెడతారు, నేను సింపుల్గా ఇట్లాగే చేస్తాను. అంతేనండి, చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ విధంగా. థ్యాంక్ యూ అండి.